ఎస్సి దుబే గారి గురించి చెప్పుకున్నాం కదా. ఎస్సి దుబే గారు దీన్ని కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం అధ్యయనం చేస్తే బాగుండదు అని చెప్పేసి జిఎస్ గరియే గారిని కూడా అపోజ్ చేయడం జరిగింది. మరి ఇతని గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఎవరి గురించి, జిఎస్ గరియే గురించి ఒక 2-3 విషయాలు చెప్పుకుందాము. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా జనరల్గా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతని రచనలు అడగొచ్చు. ఎందుకంటే మనం సోషియాలజీ అనే సబ్జెక్ట్ ఇక్కడ మనకు అడగడం లేదు, పిల్లలు గుర్తుంచుకోండి. ఇక్కడ కేవలం సోషల్ స్ట్రక్చర్ అని అడుగుతున్నారు, సామాజిక నిర్మితి. అయితే ఈ సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఏ సోషియాలజీ లాంటి ఎగ్జామ్స్లలో మాత్రమే డెప్త్గా అడుగుతారు. ఇక్కడ ఎలా అడిగారు, ఎలా అడుగుతున్నారు, ఎలా అడగబోతున్నారు క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే వరి అనేది అవసరం లేదు. ఈయన మరి ఎప్పుడు జన్మించారు అంటే 12 డిసెంబర్, చాలా బాగుంది, 12 డిసెంబర్. ఎప్పుడు 1893 సరిగా ఒక 90 సంవత్సరాలకు మరణించాడు. 90 సంవత్సరాలు అంటే ఎంత? 28 డిసెంబర్ 1983, ఒక 90 ఇయర్స్. ఎక్కడ? బాంబేలో జన్మించారు. ఓకే, ఎక్కడ? బాంబేలో జన్మించారు, ముంబైలో జన్మించారు. వెరీ గుడ్, జన్మించని. అయితే ఈయన గురించి ఇంకా మనం డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఏముంటుంది అంటే ఆయన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. అయితే ఈయన సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ అనే 2 ఫీల్డ్స్లలో విశేషమైన అనుభవం కలిగి ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ కాబట్టి సోషియాలజీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆంథ్రోపాలజీలో కూడా మంచి అనుభవం కలిగి ఉన్నారు. అయితే ఈయన మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీగా కావడానికి గల కారణాలలో ఒకటి చూసినట్లయితే, కెరియర్ పరంగా చూస్తే ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అనేది బాంబేలో ఏర్పడ్డప్పుడు 1924లో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీలో వర్క్ చేశారు. ఎక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ? బాంబేలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ. అక్కడే జన్మించిండు, బాంబేలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ. ఓకే. అయితే ఈయన కానీ దాన్ని వేరే వ్యక్తి, ప్యాట్రిక్ గెడెస్ అనే వ్యక్తి మాత్రం 1919లో ఫామ్ చేసిండు. అఫ్ కోర్స్ మనకు ఆయన పేరు అవసరం లేదు. ప్యాట్రిక్ గెడెస్ అనే వ్యక్తి 1919లో ఫామ్ చేసినప్పటికీ మళ్ళీ తర్వాత కాలంలో దీన్ని హెడ్ చేసింది డిపార్ట్మెంట్ మీద ఎవరు అంటే ఒక హెచ్ఓడిగా ఉండి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ పూర్తి ఇతని అండర్లో ఉండేది. అయితే అందుకే ఇతన్ని మనము దాన్ని స్ప్రెడ్ చేసి ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చి భారతీయ సమాజం గురించి అనేక అధ్యయనాలు చేయించి తన అండర్లో 8 మంది గొప్ప స్కాలర్స్ని కూడా తయారు చేసిండు ఈయన. అయితే సోషియాలజికల్ సొసైటీ అనే దాన్ని స్థాపించాడు. దీన్ని ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ కింద మరి ఈయన ప్రత్యేకంగా ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ అనేది స్థాపించాడు. అంతేనా? ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ ఐఎస్ఎస్ కాకుండా ఇంకొకటి కూడా ఏం చేశారు? ఇండియన్ సోషియాలజికల్ సొసైటీతో పాటు సోషియాలజికల్ బులెటిన్ అనేదాన్ని కూడా, సోషియాలజికల్ సొసైటీతో పాటు సోషియాలజికల్ బులెట్ అనేది ఈ న్యూస్ లెటర్తో పాటు సోషియాలజికల్ బులెటిన్ అండ్ ఇట్స్ న్యూస్ లెటర్ సోషియాలజికల్ బులెటిన్ అనేది ఏంది? వీరికి సంబంధించిన ఒక జర్నల్ అనేది కూడా ప్రచురించడానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే కూడా మన ఇతను. అంతేకాకుండా బాంబే ఆంథ్రోపాలజికల్ సొసైటీకి కూడా కొన్ని సంవత్సరాలు బాంబేలోని ఆంథ్రోపాలజికల్ సొసైటీకి కూడా ఆయన హెడ్గా ఉన్నారు. ఒక వ్యక్తి
ఇన్ని పనులు చేసిండంటే చాలా మంచి పని, మంచి గ్రేట్. అయితే మనకు మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన యొక్క పబ్లికేషన్స్ ఒక్కసారి చూద్దాము. ఈయన పబ్లికేషన్స్ మనం చూసినట్లయితే పబ్లికేషన్స్ చూస్తే పబ్లికేషన్స్ యాడ్ రైట్. జిఎస్ గరియే యొక్క పబ్లికేషన్స్ మధ్య మధ్యలో వస్తాయి కాబట్టి ఇప్పుడే చదువుకుంటే అయిపోతుంది. మధ్య మధ్యలో అందరి అంటే మీరు అన్నీ ఒకేసారి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడే చదువుకోండి జిఎస్ గరియే యొక్క పబ్లికేషన్స్. ఈ పబ్లికేషన్స్లలో ఒక్కొక్క దాని గురించి చెప్తాను. 1 2 3 4 ఏమేం ఈయన ప్రచురించడం అనేది జరిగింది, ఏమేమి రచనలు చేయడం జరిగింది అంటే క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, కాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, కులము మరియు జాతికి సంబంధించి అధ్యయనం చేసిండు. ఓకే రైట్. ఆ తర్వాత ది అబార్జిన్స్ సో కాల్డ్ అండ్ దేర్ ఫ్యూచర్, ది అబార్జినల్ ట్రైబ్స్, ది అబార్జిన్స్ అండ్ సో కాల్డ్ పేరులోనే ఏముంది సో కాల్డ్ ది అబార్జిన్స్ సో కాల్డ్ అండ్ దేర్ ఫ్యూచర్ అనేది. ఓకే నెక్స్ట్ వచ్చేసి జిఎస్ గరియే ఇండియన్ కాస్ట్యూమ్, భారతీయ వేషభాష, ఇండియన్ కాస్ట్యూమ్ దీన్నే భారతీయ వేషభాష అనే పేరుతోని ఒక పబ్లికేషన్. భారతీయ వేషభాష అయిందా. ఆ తర్వాత ఈయన ఏం చేసిండు, ఇండియన్ సాధుస్ అనేది కూడా ఒక పుస్తకం రాసి. అంతేకాకుండా ఇంకొక బుక్ ఉంది, అది మనకు అవసరం లేదు, సెక్సువల్ బిహేవియర్ ఆఫ్ ది అమెరికన్ ఫీమేల్ అని చెప్పేసి దీనిది కూడా. మరి క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా ఎవరు, జిఎస్ గరియే. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా, కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా అనే బుక్ని కూడా ఎవరు రాసిండ్రు, జిఎస్ గరియే రాశాడు. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా, ఇవి రెండు ఇంపార్టెంట్, ఇవి రెండు గుర్తుంచుకున్నా కానీ సరిపోతుంది. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా అయిందా. నెక్స్ట్ భరతనాట్యం అండ్ ఇట్స్ కాస్ట్యూమ్ అనే దాని గురించి కూడా, అంతేకాకుండా ఆఫ్టర్ ఏ సెంచరీ అండ్ ఏ క్వార్టర్ అని చెప్పేసి, తర్వాత సిటీస్ అండ్ సివిలైజేషన్, ఇందాకనే చెప్పుకున్నాం. అంటే సమాజం అనేది కేవలము ఒక సమాజంలోని దేని గురించి చెప్పిండు, సంస్కృతి ఏ విధంగా సిటీస్లో మారిందని. ఇప్పుడైతే ఇంకా పట్టణ నాగరికత అనేది ఒక రూరల్ సివిలైజేషన్కు అర్బన్ సివిలైజేషన్ గల భేదాలు అని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. అంటే అంతటి మార్పులు చోటు చేసుకుంది. ఆ మార్పులకు గల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో కాన్సెప్ట్ బేస్డ్ మరియు ఫ్యాక్ట్ బేస్డ్ వచ్చినప్పుడు ఫ్యాక్ట్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. ఏంటి, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా ఎవరు, జిఎస్ గరియే. ఇండియన్ సాధుస్, జిఎస్ గరియే. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా. కానీ అసలు దీన్ని ఒక రకమైన పూర్తి అవగాహన దీని మీద కలిగి ఉన్నాడా అని ఒక విద్యార్థిని గురించి తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా కాన్సెప్ట్ బేస్డ్ అడిగినప్పుడే మనం పూర్తి సబ్జెక్టు ఇంకిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మహదేవ్ కోల్స్ గురించి అనాటమీ ఆఫ్ రూర్బన్ కమ్యూనిటీ అని చెప్పేసి, తర్వాత రిలీజియస్ కాన్షియస్నెస్ అని చెప్పేసి, సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి, ఐ అండ్ అదర్ ఎక్స్ప్లోరేషన్స్ అని చెప్పేసి, విదర్ ఇండియా అని చెప్పేసి, నెక్స్ట్ ఇంకా ఇండియన్ అకల్చరేషన్, అగస్త్య అండ్ స్కంద అని చెప్పేసి, ఇండియన్ అకల్చరేషన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఆరవది ఇండియన్ అకల్చరేషన్, దీని గురించి మనం సంస్కృతీకరణ అనే దాంట్లో చదువుకుంటాము. ఇండియన్ అకల్చరేషన్, అగస్త్య అండ్ స్కంద.
తర్వాత ఇండియా రీక్రియేట్స్ డెమోక్రసీ, లెగసీ ఆఫ్ ది రామాయణ, వేదిక్ ఇండియా, వేదిక్ ఇండియా గురించి కూడా లెగసీ ఆఫ్ రామాయణ, వేదిక్ ఇండియా. తర్వాత ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ది షెడ్యూల్డ్, ఏడవది ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. ఇది కూడా క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా, ఇండియన్ కాస్ట్యూమ్, భారతీయ వేషభాష, ఇండియన్ సాధుస్, ఇంకా ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ది బర్నింగ్ కాల్డ్రన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాలోని అప్పుడే సమస్యల గురించి ఈయన రాయడం జరిగింది. రాజ్పూత్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని చెప్పేసి ఇలా చాలానే అధ్యయనం చేసి చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇంకా మనము ఈ జిఎస్ గరియే గురించి ఇంత సరిపోతుంది.